రైతులు కార్యకర్తలందరూ ప్రాంగణంలోకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. కాలాతీతమైతే ముఖ్య అతిథులు కూడా మీరు కూడా ఒక 10 మంది కూర్చోబెట్టాలి. శ్రీ బిగాల గణేష్ పార్టీ శాసనసభ్యులు వారి వేదికపై సమయంగా వారి జై వాసవి జై జై వాసవి. రావాల్సిందిగా మానేస్తాము. అది వారి రావాల్సిందిగా పట్టణ సమయం వేదికపైకి రావాల్సిన వారి అలాగే వేదికపైకి రావాల్సిన వారి మహిళా ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ కొప్పల భాగ్యలక్ష్మి గారు అలాగే ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु कन्यका परमेश्वरी माता की अंदर కూడా ఆనండి. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकार्तिकाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा दुःखहरा दरिद्रहरा दोषहरा सर्वपाप नमो हर 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 नमः पार्वतीपते हर हर महादेव हर कन्यका परमेश्वरी माता की लक्ष्मी वेंकटरमण गोविंदा जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी नासीभूत समस्तदेववनितां కన్యకా పరమేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వేలకి గౌరీ శంకర్ గారికి ధన్యవాదాలు. అలాగే తర్వాత కార్యక్రమంలో భాగంగా सर्वभूतेषु सूर्यरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै चन्द्ररूपेण संस्थिता
కరుణావతారం సంసారసారం గురువేంద్రహారం తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా శివో నామ రూపాభ్యాం సా దేవీ భద్రమంగళం హయో వదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననమగర్నిశం అనేకదంతవక్తానాం ఏకదంతముపాస్మహే గురు విష్ణు గురుదేవో సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే త్ర్యంబకే గౌరీ यस्य भवत प्राणापानौ चक्षुरग्निरसो भवन् दिशो यश्चक्रे ज्येष्ठाय ब्रह्मणे नमः ॐ सुषामया वरदा वेदमाता प्रचोदयन्ताम् पावमाने प्रियालोकम् ॐ शान्ति మొదటి అధ్యక్షుడిగా శ్రీ పైతల వెంకన్న గారు మరియు ఆర్సి బాలయ్య గారు మరియు బెల్లం వెంకటరమణ గారు మరియు చీకోటి శంకర గారు ఇలా ఎందరో మహానుభావులు సేవ చేసిన ఈ సంఘానికి మరియు మరియు 1980లో మా గణపాటి కిషన్ గుప్తా గారు మా పెద్దనాన్న గారు కూడా ఇక్కడ వైద్య సేవా సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సేవలు అందించారు. అలాంటి సంఘానికి నన్ను ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నుకున్న మన వైద్య సేవా సంఘ అధ్యక్షులు మరియు మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మరియు పాదాభివందనం చేస్తున్నాను. అయితే మొదటిగా నేను సంఘానికి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమం గురించి వినియోగిస్తున్నాను. ఏంటంటే మొదటగా మన నిజామాబాద్ పట్టణంలో మన సంఘంలో ఇప్పుడు ప్రజెంట్ మెంబర్స్ 17 మంది ఉన్నారు. అయితే మేము మొన్న క్యాన్వసింగ్ అయినప్పుడు మాత్రం చాలామంది మెంబర్షిప్ లేదని చెప్పేసి చెప్పారు. దాంట్లో భాగంగా మేము మొదటగా చేసే పని మెంబర్షిప్ పెంచడము. దానికోసము మేము ఫీజు కూడా 50,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే ఈ
ప్రోగ్రామ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ని ఆగస్టు 31 వరకు మేము ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ప్రతి గల్లీ సంఘాలతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్షిప్ చేయడానికి మేము ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాము. దాంట్లో భాగంగా ఇవాళ కొత్తగా చేరిన వాళ్ళ మెంబర్లకు ఇవాళ ఒక ఐడి కార్డు కూడా మేము ఇన్స్టెంట్గా ఇవ్వబోతున్నామని మీకు విన్నవించుకుంటున్నాను. ఈ సంవత్సరం 50 మందికి నేను కానీ రచనలో 50 మందికి ఇంక్రీజ్ చేసి 100 మందికి చేస్తామని మీకు విన్నవించుకున్నాను. అయితే మెంబర్షిప్ డ్రైవ్ కాకుండా మన చదువుల కోసము మన పిల్లలకు ఏదైతే దీన వైశ్య మెంబర్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఎవరికైనా విద్య గురించి ఏమైనా కావాలంటే మేము ఉచితంగా ఒక 50 మందికి అయితే ఈ సంవత్సరం చదివించడానికి ముందుకు వస్తున్నామని మీరు వివరిస్తున్నాను. మేము ముందుకు పోయి ఇల్లు శాంక్షన్ చేయిస్తామని మీకు విన్నవించుకుంటున్నాను. అయితే మేము చేసే కార్యక్రమంలో గల్లీ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రతి నెల కానీ 2 నెలలకోసారి కానీ వాళ్ళకి వచ్చి అక్కడి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు అయిన కాడికి మేము చేసి వాళ్ళ సాల్వ్ చేస్తామని చెప్పి మీతో నిర్ణయించుకుంటున్నాము. అయితే సంఘాలు బలంగా ఉంటే సంఘంలో బలంగా ఉంటుందనే నమ్మకంకి మేము ముందుంటామని చెప్పి మీతో నిర్ణయించుకుంటూ ఏదైనా సంఘ అభివృద్ధి కొరకు సంఘ సభ్యుల అభివృద్ధి కొరకు ఎప్పుడైనా ముందుండి నడిపిస్తామని చెప్పేసి మేము మీతో విన్నవించుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ఎవరైతే మా ఎన్నికల అధికారులు ఈ సంవత్సరం ఏమైనా నిర్వహించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు ఎన్ని కష్టాలైనా చూసి ఎన్ని కష్టాలైనా భరించి ఈ ఎన్నికల నిర్వహించడం వారికి చాలా కష్టకరమైన టైంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏముందో వారికి తెలుసు. కాకపోతే మా సంఘ సభ్యులందరూ మా ఎన్నికల ఆఫీసర్లకు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఆయన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్ మీరందరూ కష్టపడి మా ఎన్నిక నిర్వహించి మమ్మల్ని ఈ సంఘానికి మంచి పేరు తెచ్చారని మేము అనుకుంటున్నాము. మీ దగ్గర మీ తప్పు అయితే ఏం లేదు, నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా మీ తప్పు లేదు. కాకపోతే ఏం జరిగిందో దేవుడు తెలుసు. మరి ముందు సంఘాలు నిర్వహించేది వాళ్ళే. మరి అభివృద్ధి పథకంలో వెళ్ళాలంటే మనందరి సహాయ సహకారాలు వారికి అవసరం ఉంటాయి. హలో అలాగే తర్వాత కన్యకా పరమేశ్వర్ కార్యవర్గ సభ్యులంతా రెడీ ఉండాల్సిందిగా ఒకసారి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గారు అలాగే విశేష అతిథులతో ఒక ఫోటో సూర్య గణేశ్ అన్న మధ్యలో జై వాసవి అమ్మవారి ఆశీస్సులతో పాటు మన అతిథుల ఆశీస్సులు కూడా తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. పెద్దలందరికీ స్టేజ్ ముందర అక్కజనులకు అన్నదమ్ములందరికీ నమస్కారం. ఈ ఎన్నికల్లో నాపై నమ్మకం ఉంచి నా కార్యవర్గాన్ని నన్ను ఏకాదశి రోజున ఉపాసనకి 4 గంటల లైన్లో ఉండి ఓట్లు వేసి గెలిపించిన మీ అందరికీ శిరస్సును నమస్కరిస్తున్నాను. ఈ ఎలక్షన్ చూడండి, మన ఎలక్షన్ రోజు వర్షం లేదు, తెల్లని వర్షం పడదు. మన ఈరోజు నిన్న ముందు వర్షం ఉంది, ఈరోజు వర్షం లేదు. మన దేవుడు సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తున్నాయి, కానీ మనసు సహకరిస్తలేదు. మన వయసులో సహకరిస్తలేదు. 2 సంవత్సరాల కోసం పోటీ చేసి సేవలను కలిగినందుకు ఇంత రచ్చగా చేస్తున్నాం.
మా కార్యవర్గంపై ఎటువంటి నమ్మకంతో మీరు ఓటు వేయించినారో ఆ నమ్మకాన్ని మేము ఫస్ట్ రోజే శాకంబరి అలంకరణతో మేము చూసి మీరందరూ ఆశీర్వదించినాము. నెక్స్ట్ డే గంగాభిషేకము, కుంకుమ పూజ, అన్నదాన ప్రసాదం. మా 50 సంవత్సరాల చరిత్రలో కూడా నవరాత్రుల్లో భక్తులు అసలు దానికన్నా ఎక్కువ భక్తులు వచ్చి ఓట్లు వేసి గెలిపించిన మా సభ్యులు ఉన్న నా ఆనందంతో ఇంతమంది సభ్యులు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమం విజయంగా కావాలని బుక్క దేవేంద్ర గుప్తా గారు, బుక్క దేవేంద్ర గుప్తా గారి కార్యక్రమాలు మరి అలాగే ఇంత చక్కటి ఫంక్షన్ హాల్ని మనకు ఎలాంటి రుసుము లేకుండా మనకు అందించినటువంటి బుక్క దేవేంద్ర గుప్తా గారు ఒకసారి గట్టిగా చెప్పడంలో అభినందన దుఃఖంలో చక్కటి కార్యక్రమానికి వారి చేయుత ఎప్పటికి ఉంటుందని చెప్పేసి వారు చక్కటి ఫోటోలు అతిథులతో తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈ ఫోటో సెషన్ తొందరగా ముగించవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఇలాంటి విధంగా చేసే ప్రయత్నం చేయాలని, చేస్తారని, ఆ శక్తిని ఆ భక్తులు మీకు కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా నగరేశ్వర దేవాలయ కమిటీ సుమారు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయల ఖర్చుతో నడపబడతా ఉన్నది. దానికి ఆర్థిక వనరులు లేవు. మీరిచ్చే చెందాలే మాకు ఆర్థిక వనరులు. అందుకే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఏది శ్రావణ మాసం సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా మీ దగ్గరికి చెందాల కొరకు వస్తాము. మమ్మల్ని కదులుకోకుండా, విసుకోకుండా మాకు చెందా ఇచ్చి మాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను. నగరేశ్వర భగవానికి మీకు ఒక సలహాలు, దీవెన, దీవెన, మానవుడు, సంతోష్, అంజయ్య గారు, తల్లిదండ్రులు, రాహుల్ గారు, పూజారి గారు, ఎంపీ సతీష్ గారు, మాధవ్ గారు, ఎంపీ శ్రీ ఎంపీ రవీంద్ర గారు, కొండ రామయ్య గారు, చంద్ర చంద్రప్రసాద్ గారు, సమాజంలో సభ్యులు గారు, సన్మానించాల్సిందిగా మనం చేస్తామా. మీ పెద్దల ఆశీస్సులు వారి కోసమండి. అందరూ పెద్దలందరూ వారి ఆశీర్వదించవలసిందిగా కోరుతాం. భగవాన్ కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తూ ఓ నగరేశ్వర భగవానికి శ్రీనివాస్ గారు, భారత రవికుమార్ గారు, చెన్నా వివేకానంద గుప్తా గారు, ఇంగో శివప్రసాద్ గారు, ఇల్లేంద్ర సుధాకర్ గుప్తా గారు, మాశెట్టి శ్రీమతి శీతల్ గారు, నవీన్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా మేము అభినందన సభ జరుపుకుంటా ఉన్నాం. విజయోత్సవ సభ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రభాకర్ గారు, కల్పన మహేష్ గారు, బచ్చు నాగనాథ్ గారు, లక్ష్మీనారాయణ గుప్తా గారు, గుప్తా వినోద్ కుమార్ గుప్తా గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి సోదరి సోదరులందరూ, ముందర ఉన్నటువంటి సోదరి సోదరులు దయచేసి మీ అందరూ ఒక 5 నిమిషాలు, అమ్మ 5 నిమిషాలు, మహిళలకు ముచ్చటంటే చాలా ఇష్టం నాకు తెలుసు. ఒక 5 నిమిషాలు వాపసు అయితే గత సంవత్సరాల కాలంగా నేను దూరంగా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం చేత మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. సంవత్సరం తర్వాత మొన్న ఎన్నికల హోరాహోరీగా జరిగినాయి నేను విన్నా. అవి ఎంత హోరాహోరీగా జరిగినాయంటే అసెంబ్లీ ఎన్నికల్లో నేను సూర్యన మేము ఏదైతే పోటీ పడ్డామో అంతకంటే గట్టిగా ఈ సంఘంలో ఎన్నికలు జరిగినాయి. సంతోషం. పోరాట ప్రతిమ అనేది ఉండాలి. కొట్లాడేను, మంచిగా కండువాలు వేసుకున్నాము, గల్లీలలో పాటలు పాడినాము, ప్రచారాలు చేసి చివరికి విజయోత్సవం ఏర్పాటు చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి గత సంవత్సరాల కాలంగా వస్తున్న ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ అటెండ్ చేసి నేను ఎన్నుకుంటున్నాను. ప్రజలు మంచి తీర్పు ఇచ్చినట్టు నేను కోరుకుంటున్నాను. పదవులు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటమి ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. 10 సంవత్సరాల సర్వీస్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి బిడ్డ 5 సంవత్సరాలు ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పేసి మనకు 5 సంవత్సరాల సమయం ఇచ్చింది. ఆ 5 సంవత్సరాలు మంచిగా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ మరి ఈ కార్యక్రమంలో నిమగ్నమైన మళ్ళీ 5 మా టెంపుల్ కమిటీ సభ్యులేమో పంతులు గారు లాగా పూజారి లాగా దేశాలు వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా దొంగలు పెట్టుకొని వచ్చేది. మా సోదరులకి అయితే ఏకంగా అమ్మవారిలాగా తయారయ్యారు. వాళ్ళు వెళ్ళి అమ్మవారు పెట్టి పూజారు. మరి ఇంకా మిగతా సోదరులు కూడా మంచి యూనిఫార్మేషన్ కలర్ఫుల్గా తయారయ్యారు. మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు ఇచ్చినటువంటి 10 సంవత్సరాలు నాకు ఎప్పుడు అవకాశం దొరికినా నేను వచ్చేది. మీకు నాకు రక్త సంబంధం లేకుండా బయట వేరే వైశేఖరులు కలిస్తే నేను మంచి పని చేస్తే అయ్యా మీ సౌకర్యం మంచి పని చేసిందయ్యా, ఒకవేళ నేను చిన్న పని చేస్తే ఏదైనా సౌకర్యం ఇలాంటి బాధ పని చేసిందయ్యా అని చెప్పేసి మాట్లాడతారు. మీ తల ఎత్తుకునే విధంగా నేను పని చేసే తప్ప తల దించుకునే విధంగా నేను పని చేయను అని చెప్పినా మరి దానికి కట్టుబడి 10 సంవత్సరాలు ఇచ్చేసి దాంట్లో ఒక 2 నిమిషాల పడవడం నేను చెప్పేస్తాను. కలెక్టరేట్ కట్టినాం. అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలో కలెక్టరేట్ వచ్చింది మీరు చేసిన గొప్పేది అనుకోవచ్చు. కానీ పాత జిల్లాలో ఎక్కడ కలెక్టరేట్ రాలేదు, కేవలం నిజామాబాద్ మాత్రం వచ్చింది. ఒక హైదరాబాద్ కట్టాం, పక్కన న్యాక్ బిల్డింగ్ కట్టాం, విజయ టాకీస్ దగ్గర రైల్వే మందిర కట్టాం, అదేవిధంగా కొత్త మున్సిపాల్ కట్టాం, మార్కెట్ కట్టినాం, మినీ ట్యాంక్ బండ్ కట్టాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, 25 కిలోమీటర్ల సెంటర్ పీరియడ్ కట్టినాం, మంచి చెట్టు పెట్టినాం, లైట్ పెట్టించాం. మన కుల సంఘాలు కూడా నా శక్తి కొద్దీ మన పట్టణ సంఘం కావచ్చు, గది సంఘాలు కావచ్చు, అన్నిటి కూడా నేను నిధులు తీసుకొచ్చాను. మరి 10 సంవత్సరాల్లో నా శక్తి కొద్దీ నేను చేస్తాను. ఈరోజు సూర్యనక్షత్రంలో అస్త్రం ఉంది. నేను అమ్మవారిని కోరుకుంటున్నా, నేను ఎన్నైతే పనులు చేసినో నాకంటే డబల్ పనులు చేసి శక్తి సూర్యుడిని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జనరల్గా పొలిటీషియన్లు ఏమంటున్నారు, అబ్బా నేను 100 కోట్లు చేస్తే ఆయన 10 కోట్లే తేవాలంటారు. కానీ నాకు కోరుకోను, నేను 100 చేసి ఆయన 200 చేసి మంచి నిజామాబాద్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది. అప్పుడు మాత్రమే మాట్లాడేది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు పడిన వాళ్ళని ముఖ్యమైన శ్రీనివాస్ గారు నీ కూడా నేను అదే సూచిస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి శ్రీనివాస్ కావచ్చు, ఉన్నటువంటి గెలిచిన ప్రతి ఒక్క ప్రజలని ఇక ఇక్కడి నుంచి రాజకీయం పక్కన పెట్టి సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, నాన్వర్గంగా ఏ విధంగా అవ్వాలి, అరే నేను కొంచెం చెప్పులు ఏ విధంగా ఉండాలి. నిజామాబాద్ పట్టణంలో పట్టణ సంఘం వారు ఫలానా అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఫలానా బాడీ ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేది అనేటటువంటి నాకు మంచి పనులు చేసే విధంగా అది అమ్మవారి గుడి కావచ్చు, కోటగల్లి సంఘం కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఎవరితో పేచి లేకుండా అందరి మనను పొందుతూ అందరి పార్టీలకు అతీతంగా మేము ముందుకు తీసుకొని పోవాలి. నేను
చేస్తాను చెప్పని ఎవరికి పోలేదు. ఆ రోజు వాస్తవానికి నేను నిజామాబాద్లో ఉన్నా. ఆ రోజు తొలి ఏకాదశి మరి మేము నిర్మించినటువంటి గుళ్ళో పూజ చేసి ఇలాంటి నేను అపవాదం వస్తుందని చెప్పేసి నేను ఓటేయడానికి కూడా రావడం నేను ఎక్కడలేదు. ఎక్కడ కూడా నేను ఆ ఎలక్షన్లో నేను జోలి చేసుకోలేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కూడా సంఘం ఎలక్షన్స్ వస్తే పెద్ద మనుషులు వస్తే ఎవరికి కాకుండా నేను చేసి దండ పెట్టబడి చెప్పాను. దయచేసి కులరాజ్యం చేయకుండా నన్ను లాగటండి. అందరూ మన వాళ్ళే. ఎవ్వరు గెలిచినా వారికి నేను సన్మానిస్తా, నేను షాలు కడతా, నేను కూడగట్టేస్తా, మీకు చేదుడు బాధగా నేను ఉంటాను. ఏ అవసరం వచ్చినా దీంట్లో మాత్రం నేను లాగకండి అని నేను చెప్పినా నేను మాట కట్టుబడుతున్నా. అపవాదులు ఎవరికైనా ఉంటే మీరు మనసుకి తీసేయండి. ఎప్పుడు కూడా మీ వైశ్య సోదరుడుగా మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై భాష. మీడియా మిత్రులకు మరొకసారి చేసిన నేను హిందూ శివప్రసాద్ 2023-25లో మాణిక్ భవన్ పాఠశాల సెక్రటరీగా నా సేవలను అందించాను. మేము చేసిన అభివృద్ధి అరే అన్న పంపించినది మా మీద విశ్వాసంతో ఈ పంపించినవన్నీ ఎన్నికల్లో కూడా జీవించి నన్ను మాణిక్ భవన్ పాఠశాలకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు శిరస్సు వచ్చి నమస్కారాలు. మా ఆనందం మా కార్యాలయ సభ్యులు సహకారంతో ఇంగ్లీష్ మీడియం 7th నుంచి 9th వరకు అప్డేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10th అప్డేట్ చేయడం చేస్తున్నాను. శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల విద్యార్థి పేరెంట్స్ సైన్స్ ప్రాజెక్ట్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నికై జాతీయ స్థాయికి వెళ్ళడం నిజంగా మానవ చరిత్రలో గుర్తించదగిన విషయం. రాబోయే 2 సంవత్సరాల్లో మా పాఠశాల ఇంకా అభివృద్ధి చేసి అందరూ విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. మరియు చిట్టిమిడి ప్రసాద్ వైశ్య జనరల్ కళాశాల స్థలానికి సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో ఆర్యవైశ్య పెద్దలు సహకారంతో కళాశాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మరియు మన వైశ్య ఉన్నత పాఠశాల హిందూ తాంత్రిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులు అందరూ ఏకత్వం పెంచడానికి చిన్ననాటి నుండి వారికి హనుమాన్ చాలీసా భవత కథలు నేర్పిస్తున్నాను. నన్ను అత్యంత గెలిపించిన ఆర్యవైశ్య శాస్త్ర సభ్యులందరికీ ధన్యవాదాలు. మాపై వచ్చిన నమ్మకాన్ని ఒప్పు చేసుకోవడానికి శ్రీ నూతన వైశ్య పాఠశాల ఎంపీఎస్ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భోజనం స్టార్ట్ చేయలేదని మీరు బయటకు పోయి నిలబడి ఆయాసపడతారు. లోకతను కాపాడాలని నేను కోరుతూ మరి ఇటువంటి అవకాశం ఇచ్చారు. ఇంకా ఉంది చెప్పాలంటే మనం 60 ఏళ్ళ కింద వైశ్య సంఘం స్థాపించడం జరిగింది. మహాసభ జరిగింది. వైశ్య భవన్ నగరేశం గుడి 100 సంవత్సరాల క్రితంలోనే నగరేశం గుడి స్థాపన అయింది. మరి అటువంటి నగరేశం గుడి కూడా ఎంత బాగా మీరు కళ్యాణంతో బుద్ధి కావాలి, అది వక్రముక్తి వాళ్ళకు సక్రముక్తి కావాలని మనం అందరూ కోరుకోవాలని తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇటువంటి ఎన్నికలు పెట్టి మా నలుగురు దృష్టిలో పెట్టిన సక్రమైన పద్ధతిలో పెట్టారు. ఈ 2 సంవత్సరాలకు ఎవరికి ఏమి అయ్యేది లేదు. అందరిని చూస్తాన్న భావంతో ఈ రోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరందరూ అందరికీ నమస్కారం. కాలాతీతమైంది అందరికీ కూడా అంతర్గత అవుతుంది. అందరూ ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అందరూ చెప్పలేదు. ఇంకొకసారి జై శ్రీరామ్, జై వాసవి, జై నగరేశ్వర భగవానికి. ఈనాటి ఆర్యవైశ్య సంఘ మాజీ ఎమ్మెల్యే పిల్లల గారు, పెద్దలు గౌరవనీయులు ముక్క దేవిగారు గారు, మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పోల
మరియు అరవై ఫంక్షన్లకు తన సెక్రటరీగా పనిచేస్తూ మా మామ పాదరక్షకర్తలు కాశీ అన్నపూర్ణ సత్రం అంటే ఒక గుర్తింపు ఈరోజు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలలో తీర్థక్షేత్రాలలో దానికి విశేషమైన కృషి చేస్తున్నా తన జీవితం మొత్తం నాణ్యత త్యాగం చేసుకున్న మా సోదరుడు మా క్లాస్మేట్లు మంచి గారికి అదేవిధంగా మా గురుస్వామి సుమారు సుమారు 450 గురుస్వామి గురించి మా గురుస్వామి అదేవిధంగా పెద్దలు వయసు సంఘానికి ఎటువంటి సేవలని ముందుంటే మా సోదరుడు వినోద్ గారిని ఈరోజు విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్న అధ్యక్షులు వారు కమిటీ సభ్యులు వేదికల అధ్యక్షులు చిరంజీవి ధర్మాల శ్రీనివాస్ గుప్తా గారు, పార్టీ రవికుమార్ గుప్తా గారు, చింతా వివేకానంద గుప్తా గారు, ఇంగ్లీష్ శివప్రసాద్ గుప్తా గారు, ఇల్లేంద్ర సుధాకర్ గుప్తా గారు, మాస్టర్ నిఖిల్ కుమార్ గారు, శ్రీమతి పైతల శీతల్ గారు, కూకుంట నవీన్ కుమార్ గారు మరియు వాక్యతలు అద్భుతంగా మనల్ని ఆలోచించిన వాక్షి అప్పారావు గారు, వాక్షి రాజేంద్ర గారు, చిన్న చంద్రప్ప గారు మరియు వేదిక మీద ఉన్న సోదరులకు వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య సోదరులకు చిన్నారులకు యువకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఆర్యవైశ్య ఘన చరిత్ర మన హిందూ ఆర్యవైశ్య సంఘం అంటే 1944 నుండి పెద్దలు వివరించి చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహాసభ స్థాపించిన సంవత్సరము దానికన్నా కొన్ని రోజుల ముందు నిజామాబాద్ హిందూ ఆర్యవైశ్య సంఘం స్థాపించబడిందంటే అది మన అందరికీ కూడా గర్వకారణం, గొప్పగా చెప్పుకునేది. అటువంటి ఆర్యవైశ్య సంఘము ఆ సంఘము మనం ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఆర్యవైశ్యులు అంటే అనేక మంది చెప్పడం జరిగింది. సేవలో ముందుంటాం, అన్నదానంలో ముందుంటాం, అనాథ ఆశ్రమం కానీ బడి గుడి కానీ అన్నింటిలో ముందున్న వాళ్ళము ఈరోజు దేశంలో ఆదాయం అంటే ఇన్కమ్ సృష్టించే దాంట్లో కూడా రాష్ట్రం ఆదాయం కానీ కేంద్ర ఆదాయం కానీ అటు అంబానీ ఆదాని వీళ్ళంతా కూడా ఆర్యవైశ్య కనుక దేశ సంపద కూడా 80% 80% సంపద సృష్టించేది ఆర్యవైశ్యులే. ఇది ఆర్యవైశ్యులకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. కాలమిస్తే రాజకీయ రోజు వెనుకబడతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు ఇప్పుడు కేవలము గత 12 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల వరకు కూడా 3 టర్ములు కూడా తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్యులు అంటే నిజంగా మనము ఎంత వెనుకబడతా ఉన్నామో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయం అంటే ఒకటే కాదు, దోసుకో రాసుకో కాదు, సేవ చేయడానికి, సమాజ సేవ చేయడానికి, దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం. మనము మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుందాం. దాంతో పాటు రాజకీయంలో కూడా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఫార్వర్డ్ అభివృద్ధి పట్టించుకునే ఎవరైనా అన్ని గొప్ప ఆర్యవైశ్యుల వల్ల కూడా గట్టిగా పేదలు ఉన్నారు, పూటకు తిండి వాళ్ళు కూడా ఉన్నారు.
విజయవంతంగా జరిగినది. దానికి నిదర్శనమే ఈరోజు హిందువుల ఆరోగ్యం కూడా ధర్మపరంగా జరిగిన ఎలక్షన్లు ఆ రోజు కురుక్షేత్రంలో జరిగిన విజయం సాధించిందో ధర్మం విజయం సాధించింది. ఈ ఎన్నికలు కూడా ధర్మం విజయం సాధించేందుకు ఎలా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశంలో మన భూమి అటువంటిది, మన ధర్మం ఉంది, దైవం ఉంది. ఇటువంటి దాంట్లో చివరికి విజయం సాధించేది ధర్మమే, సత్యమే. ఏదైతే కురుక్షేత్రం యుద్ధంలో ధర్మం విజయం సాధించిందో మొన్నటి ఎలక్షన్లో అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కూడా అదే విజయం సాధించింది. దాంతోపాటు ప్రజాస్వామ్య జరిగినది ఏదో లోపల జరిగినవి కాదు. సుమారు 6-7 మంది అక్కడ ఓటేసింది. వాళ్ళందరినీ అవమానపరిచేది కదా అనేక రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళని చెప్తా ఉన్నా, ఓడిపోయిన వాళ్ళు కాదు, కొందరు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఓటమి అంగీకరించాలి. ఓటమి అంటే రాబోయే రోజులలో విజయానికి సోపానము. ఓడిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. దాని ఉదాహరణ నేనే. కనుక మీరు ఇప్పటికైనా కానీ ప్రశాంతంగా ఒక ఇంత గౌరవప్రదమైన ఆరోగ్య సంఘానికి చెడ్డపై రాకుండా మీరు ఉండాలని ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను. ప్రజలు నమ్ముతా ఉన్నారు కొంతమంది గురించి. ఏంటి ఏం జరుగుతూ ఉంది? ఏదైతే ఎంత ఆశీర్వాదంతో ఏది కమిటీలు ఏదైతే చిన్న చిన్న సమస్యలు వేరే అన్ని సమస్యలు ఉన్నాయి. నేను చేయాలి కంపల్సరీ కోరుతా ఉన్నా. మరియు వేరే కమిటీ వారు కూడా కోరుతా ఉన్నా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదము మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆరోగ్య సంఘానికి సంబంధించిన ఏ సమస్య కానీ తీర్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఉండండి. నా వంతు సహకారం ఉంటే ఎల్లప్పుడూ ఆరోగ్య సంఘానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తా ఉన్నాను. ఇక అనేక నేను గల్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చెప్తా ఉంటాను. 6 లక్షలకు పేదలకు ప్రభుత్వ పథకాలు ఎంత తక్కువ అందుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాబాయి ఇస్తా ఉన్నారు. 3,500 నీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఇయ్యలేదు. ఇప్పుడు లైన్లో జరుగుతూ ఉంది. 3,500 నీళ్ళు ఈ రోజు వరకు కేవలం 1,750 మందికి ఇచ్చారు. అంటే చాలా ముందు ఉండాలి సార్. నెక్స్ట్ ఇయర్ చాలా లేదు. నేను మొన్ననే డిస్ట్రిక్ట్ కూడా చెప్పిన ఇంకా 1,750 మందికి అవకాశం ఉంది. 5 లక్షల రూపాయలు ఇంద్రమైన ఇవ్వడానికి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకా గత ప్రభుత్వ హామీలో అసంపూర్తిగా ఉంది. పూర్తి చేసుకొని ఇవ్వడానికి 650 ఇల్లు రెడీగా ఉన్నాయి. ఎవరికైతే మన పేదలకు ఇల్లు లేవో మీరు నా దగ్గర క్యాంపస్ వచ్చి అప్లికేషన్ పెట్టుకొని వస్తుందని కోరుతా ఉన్నాను. ఎవరికి ఇల్లు లేవో, ఎవరు ఎలిజిబిలిటీ వారు ఇందిరా ఇళ్ళ నుంచి కానీ డబుల్ బెడ్రూమ్ రిటైన్ చేసి ఇవ్వడానికి కానీ, అదేవిధంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను. రాజు స్కీమ్లో కూడా 10 డివిజన్ 11 డివిజన్లో ఇంకా పడిగా ఉన్నాయి ఇల్లు. వాటి నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళి గత 11 సంవత్సరాలుగా నా హిందూ నగర పేదలకు వయసుతో పాటు ఒక్క ఇల్లు దక్కకపోవడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం. కనుక ఇంకొకసారి కొత్తగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు వారి కమిషన్లందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని, మీకు ఏదైనా అవసరం ఉంటే నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, సమస్యలు అమ్మవారి ఆశీర్వాదంతో సమస్యలన్నీ తీసుకోవాలని సవ్యంగా భవ్యంగా గత ఏదైతే నిజామాబాద్ ఆదివాసీ సంఘం అంటే రాష్ట్రంలోని తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఘన చరిత్ర, గొప్ప చరిత్ర
ఏం చేసిందో ఉగ్రవాద పాలన 20 నిమిషాలు కౌంటర్ చేశారు. అప్పటి నుంచి బాధపడాలని అనుభవం అంటున్నాను. అది మహిళా శక్తి అంటే మహిళా శక్తి అంటే గుర్తుకొచ్చింది. ఈ 33% బిల్లు చట్టసభలు అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ 50 నుంచి ప్రతి గవర్నమెంట్ ఎలక్షన్ అనుకోండి గెలిచినట్టు. మోడీ గారు 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభ అంటే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో 33% మహిళలు రాబోతా ఉన్నారు. అసెంబ్లీలో సుమారు 50 నుంచి 60 మంది మహిళా ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటారు. నిజామాబాద్ కూడా మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు. అందుకోసమే మీరు కూడా రాజకీయంగా ఎదిగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మరిన్ని బాధ్యతలను పెంచి మన ఆరోగ్య సమాజానికి ఇంకా ఎన్నో సేవలు చేసే అవకాశాన్ని మాకు కల్పించి వాటిని గుర్తు చేస్తూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే ఆరోగ్య సమాజం అంటే కేవలం సంఘం కాదు, అది సేవా మార్గంలో ప్రముఖంతోనే మా ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాము. సెప్టెంబర్ స్వయం ఉపాధి పథకం ఉత్సాహంగా పట్టణ సంఘ కార్యవర్గ సభ్యులందరూ వేదికపైకి సభ్యులకు పట్టణ సంఘం కార్యవర్గ సభ్యులు గుర్తించవలసిన పొందున ఆర్యవైశ్య సేవా సంఘం బ్రహ్మపురి గాదవ ఉమ్మడి నిజామాబాద్ ఆత్మీయ ఆహ్వానితులు శ్రీ కొండ వీరశేఖర్ గుప్తా గారు మాజీ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం పట్టణ గారిని సత్కరించవలసిందిగా ఆర్యవైశ్య సంఘం పట్టణ సభ్యులను కోరుతాం. కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు నలుగురు ముందరికి వెళ్ళాల్సి మనం చేస్తామా? కొత్తగా